డాన్ మీడియాకు స్వాగతం. భారత రాజ్యాంగం నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర ప్రశంసనీయం. భారత రాజ్యాంగం నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర ప్రశంసనీయం. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోషించిన పాత్ర ప్రశంసనీయమని పలువురు దళిత నాయకులు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ 75వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్నంలోని తాలూకా ఆఫీస్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంగళవారం పలువురు దళిత నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షులుగా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ కమిటీ 1949 నవంబర్ 26న ఆమోదించింది అన్నారు. అది జరిగి నేటికి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా దేశంలో వాడవాడలా అంబేద్కర్కు ఘన నివాళులర్పించడం జరుగుతుందన్నారు. మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో అవసరమైన చర్యలు తీసుకునేందుకు అనువుగా ప్రపంచంలోనే అతిపెద్ద రాతపూర్వక రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ సేవలు మరువరాని అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపాక వెంకటేశ్వరరావు, సీమాంధ్ర మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు విప్పర్తి ఆనందరావు, మాదిగ లాయర్స్ ఫెడరేషన్ జిల్లా ఉప అధ్యక్షులు చెప్పుల వాసు, అడ్వకేట్ రత్నదీప్, మాజీ కౌన్సిలర్ సీలి వెంకటాచలం, వెంకట్రావుపాలెం సర్పంచ్ గాంధీ, దళిత నాయకులు ఉండ్రాజవరపు రాజు తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.